క్రైస్తవులమైనటువంటి మనము ఈ లోకమందు మనం జీవించేటప్పుడు ఈ యొక్క జీవితాన్ని మనము ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా మనం కొనసాగించేటప్పుడు మనకంటే ముందు ఈ లోకమందు ప్రభువును స్తుతించి ఆరాధించినటువంటి ఆ యొక్క దేవుని ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఈ భూమి మీద జీవించారో వాళ్ళను గూర్చినటువంటి సంగతులు మనకు తెలిసి ఉండాలి అనేది మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఎందుకంటే లోకాన్ని, ప్రస్తుతం ఉన్న లోకాన్ని మనం చూసినప్పుడు మనలో ప్రతి ఒక్కరికి లోకంతో కలిసిపోవాలన్నటువంటి కోరిక మనలో అందరికీ కలుగుతుంది. లోకాన్ని చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆ సంగతులన్నీ మనము చూసినప్పుడు వాటితో కలిసిపోతే బాగుంటుంది, వాళ్ళలాగుంటే బాగుంటుంది, వాళ్ళలాగా సంపాదించుకుంటే బాగుంటుంది, వాళ్ళలాగా మనం కూడా సినిమాలకు వెళ్తే బాగుంటుంది, తిరణాలకు వెళ్తే బాగుంటుంది, సహవాసం చేస్తే బాగుంటుంది. సో ఇలాంటి జనంతో కలిసి ఉండటం మనకు మంచిది అనుకునేటువంటి వాళ్ళు ఈ కాలంలో మనం చాలామందిని మనం చూస్తుంటాం. అయితే ఇలాంటి సంగతులు మన చెవిని వినబడినప్పుడు కానీ, మన మనసు కోరుకున్నప్పుడు కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరిశుద్ధులైనటువంటి వాళ్ళను మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధులైనటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన విశ్వాస జీవితం దేవునిలో కొనసాగడానికి మనకెంతో సహకరిస్తుంది. సో తొందరపడి మనము దేనిని మనం ఆశించము, దానిని కోరుకోము. సో ఒకవేళ మనలో ఎవరైనా ఈ లోకంలో ఏదైనా చెడును కోరుకోవాలి, లేకపోతే ఏదైనా డబ్బును కోరుకోవాలి, సంపదను కోరుకోవాలి, బంగారాన్ని కోరుకోవాలి అనుకోండి. సో మనము అలాంటివన్నీ ఇల్లు, సంపద, భూమి మీద విలువైనటువంటి వస్తువులు కావాలని మనం కోరుకున్నప్పుడు మనము జలప్రళయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. జలప్రళయంలో జనులు తిన్నారు, త్రాగారు, ఇల్లు కట్టుకున్నారు, సంపాదించుకున్నారు. జలప్రళయం వచ్చినప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ సంపద వాళ్ళకు ఉపయోగపడిందా అని మనకు ఆలోచన వస్తే ఈ లోకంలో మనకు సంపద కావాలా లేదా అనేది కూడా మనము నిర్ణయించుకోవచ్చు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొదొమలో జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, వ్యభిచరిస్తున్నారు, కామాప్తులై అధికమైనటువంటి పాపపు క్రియలు చేస్తున్నారు. అయితే ఒక్కసారి దేవుని ఉగ్రత ఆ యొక్క పట్టణం మీదకి వచ్చినప్పుడు అందులో ఎవరికైనా సరే సంపద కానీ, అందులో ఎవరికైనా పిల్లలు కానీ, భార్యలు కానీ ఎవరైనా మిగిలిన్నారా? ఆ పట్టణము కాల్చబడినప్పుడు అనంటే ఒక్క లోతు తన భార్య, పిల్లలు బయటకు వచ్చారు. లోతు భార్య కూడా భక్తిహీనురాలై, బుద్ధిహీనురాలై ఆమె ఉపస్తంభం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి, అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళందరూ, ఆ పాపములో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. సో ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు వీటిని మనము కానీ అర్థం చేసుకోగలిగితే, ఆ పట్టణం అంతా కాల్చబడింది. ఎవరికైనా డబ్బు కానీ, బంగారం కానీ, విలువైన వస్తువులు కానీ, ఎవరైనా ఏటినైనా సంపాదించుకున్న వాళ్ళ ఎంట ఎవరికి వచ్చినాయా? పోనీ వాళ్ళు ఎవరైనా బ్రతికారా? లేదు. అందుకనే క్రైస్తవులు తప్పనిసరిగా ఈ లోకంలో జీవించేటప్పుడు కొన్ని సంగతులను, ఈ లోకమందు మనం జీవించేటప్పుడు కొన్నిటిని మనము బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులను మనము కొన్ని అర్థం చేసుకుంటే జీవితాన్ని దేవుని మార్గములో మనం చక్కగా కొనసాగించుకోవచ్చు. లేకపోతే మనము భక్తిహీనులను చూసి లోకాన్ని చూస్తే లోకంతో త్వరగా మనము కలిసిపోతాం, త్వరగా దానితో ఏకమైపోతాం. మనము కూడా విశ్వాస భ్రష్టులమయ్యేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. సో ఈ దుస్థితి రాకుండా ఉండాలి అనంటే క్రైస్తవులు తప్పనిసరిగా దేవుని మార్గాలను చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద కొనసాగించుకోవాలి. సో ఒక మాటను చదువుదాం రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సహోదరులారా,
ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను. సో ఈ సంగతిని దేవుని దాసుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ప్రభును నమ్ముకున్నటువంటి దేవుని ప్రజలకు ఈ మాటలను తెలియచేస్తున్నాడు. ఎవరికి? దేవుని ప్రజలకు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, ఎవరైతే ఆ యొక్క విగ్రహాలను విడిచిపెట్టారో, ఎవరైతే ఆ యొక్క ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారో వాళ్లకు ఈ సంగతిని ఆయన తెలియచేస్తున్నాడు. సో దేవునితో సహవాసం ఎవరికి ఉండాలి? లోకస్తులకు ఉంటుందా? దేవుని ప్రజలకు ఉంటుందా? దేవుని ప్రజలకు, ఎవరైతే ప్రభు రక్తముతో కడుగుబడి విమోచించబడుతున్నారో వాళ్లకు దేవునితో సహవాసం ఉంటుంది. అంతేగాని లోకస్తులు దేవునితో సహవాసము చేయలేరు. ఎందుకంటే ఒక వ్యక్తితో సహవాసం చేయడం అని అంటే అంత తేలికైనటువంటి విషయం ఏమీ కాదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సహవాసం చేస్తే అతను ఎలాంటి వాడో అతని సహవాసమే చెబుతుంది. సో మనం ఎలాంటి వాళ్ళమో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, మన క్రియలు ఎలాంటియో, మన ప్రవర్తన ఎలాంటిదో, మనం ఎలాంటి మనసు గలవాళ్ళమో, మనము సహవాసం చేసే వాళ్ళను బట్టి వాళ్ళను చెప్పొచ్చు. ఈ మనిషి ఫలానా వాళ్ళతో సహవాసం చేస్తున్నాడంటే అతను మంచివాడని చెప్పొచ్చు. లేక ఫలానా వ్యక్తులతో అతను సహవాసం చేస్తున్నాడు, ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, వాళ్ళ సహవాసము వాళ్ళ జీవితాన్ని తెలియజేస్తుంది. మనం ఎవరితో సహవాసం చేస్తే ఆ క్యారెక్టర్ మనకున్నదని అర్థం. ఒక త్రాగుబోతులతో ఒక వ్యక్తి సహవాసం చేస్తే ఇతను కూడా దానికి ఇష్టపడుతున్నాడు, లేకపోతే ఇతను కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇతను కూడా త్రాగుబోతు అయి ఉంటాడు, అందుకే వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నాడు. లేక ఎవరితోనైనా వేశ్యలుగా జీవించేటువంటి వాళ్ళతో సహవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇట్టే చెప్పొచ్చు. సో వాళ్ళు వేశ్యలు, వాళ్ళు చెడు సహవాసం కలిగిన వేశ్య జీవితం జీవించే వాళ్ళు, వాళ్ళతో ఈ మనిషి సహవాసం చేస్తుందంటే ఈ మనిషి కూడా అలాగే అయిపోయి ఉంటాడు, లేకపోతే వాళ్ళతో ఎందుకు సహవాసం చేస్తున్నాడు అని ఆ మనిషి సహవాసాన్ని బట్టి చెప్పేసేయచ్చు. అందుకనే ఇక్కడ దేవుని దాసుడైనటువంటి అపోస్తుడైనటువంటి ఈ యొక్క పౌలు సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, సహోదరులారా, మనము ఏ స్థితిలో పిలువబడ్డామో, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోని దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుని సహవాసానికి వచ్చావు? నీ స్థితి ఎలా ఉన్నప్పుడు నువ్వు దేవుని వద్దకు వచ్చావు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను పిలిచాడు, ఏ స్థితిలో ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో ఆ స్థితిలోనే నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నీవు దాసుడుగా ఉండి సహవాసంలోనికి ప్రభుతో సహవాసం చేసావా? స్వతంత్రురాలుగా ఉంటూ దేవునితో సహవాసం చేసావా? వివాహమైన వ్యక్తిగా ఉండి దేవునితో సహవాసం చేస్తూ వచ్చావా? వివాహం కానటువంటి వ్యక్తిగా ఉంటూ దేవునితో సహవాసం చేస్తూ వచ్చావా? ధనవంతుడుగా ఉంటూ ప్రభుతో సహవాసం చేసావా? లేక దారిద్ర్యములో ఉండి ప్రభుతో సహవాసం చేసావా? నువ్వు ఏ స్థితిలో ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉండి వచ్చావు? రోగంతో ఉన్నప్పుడు ప్రభుతో సహవాసం చేసావా? ఆరోగ్యంగా ఉండి ప్రభుతో సహవాసం చేసావా? ఏ స్థితిలో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉన్నావో దానిని నువ్వు, ఆ స్థితిని నువ్వు గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఎందుకనంటే నీకు ఏ స్థితిలో ప్రభుతో సహవాసం ఏర్పడిందో నీకు బాగా తెలుసు, అవునా కాదు? నువ్వు ఏ స్థితిలో ఉండగా ప్రభు సహవాసాన్ని కోరుకున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉండగా ప్రభు దగ్గరికి వచ్చావు, ఆ స్థితిలో నీకు ప్రభు అవసరం అనిపించింది కదా, ఆ స్థితిని నువ్వు గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాడు ఆయన. సో నిజంగా చాలామంది వాళ్ళ స్థితిని మర్చిపోతున్నారు. కొంతమంది ఒకసారి ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన తన సహవాసాన్ని మర్చిపోయినాడంట. ఒకప్పుడు చాలా అనారోగ్యంతో ఉన్నటువంటి సమయంలో ప్రభు నమ్ముకున్నాడంట. నమ్ముకున్నటువంటి సమయంలో ప్రభు ఆయనను స్వస్థపరిచిన తర్వాత ఆ సమయంలో దేవునికి చాలా దగ్గరగా, ఇంక ఎవరైనా ఏదన్నా మాట్లాడితే అనేవాడంట, బ్రతికితే ప్రభు బ్రతికిస్తే బతుకుతాను, లేకపోతే లేదు,
బతికినా ప్రభువే, చచ్చిపోయిన ప్రభువే, ఇంక ప్రభుని నమ్ముకున్నాను, ఏది చేసినా ఆయనే అని చెప్పేసి ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరు ఏది చెప్పినా అలాగే మాట్లాడుతూ ఉండేవాడంట. చివరికి అలా మాట్లాడుతూ ఉండి ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకున్నటువంటి ఆ వ్యక్తి చాలా చక్కగా మంచి ఆరోగ్యవంతుడయ్యాడు, చాలా చక్కగా బాగుపడిపోయినాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా ఆరోగ్యం వచ్చిన తర్వాత లోకంలోకి వెళ్ళి లోకంతో సహవాసం చేశాడు. లోకంతో సహవాసం చేశాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యవంతుడైనాక లోకంతో ఎందుకు సహవాసం చేశాడు? లోకాశలు ఆయన చేసినటువంటి సహవాసాలు ఆయనను అలాగూ మార్చేసినాయి, ఆయన యొక్క స్థితిని అలాగూ మార్చేసినాయి. ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఆదివారం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి అందరికంటే ముందుగా వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువుని వేడుకొని అంగలార్చి ప్రభువుతో ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడైన తర్వాత ఆదివారం ప్రభు సన్నిధిని విడిచిపెట్టి ఆయన కొన్ని ఈ రియల్ ఎస్టేట్ అంటారు కదా, ఈ యొక్క స్థలాలు అమ్మడం కొనడం ఇట్లాంటి వాటిల్లో పడిపోయి ఆదివారం వచ్చేటప్పటికి ప్రభు సన్నిధిని విడిచిపెట్టేసి వాళ్ళు రమ్మంటే వాళ్ళతో కలిసి వెళ్ళేవాడు, మరలా వద్దామని అనుకునేవాడంట. ఆ తొందరగా వచ్చేసి మరలా ప్రభు సన్నిధిలో కలుసుకుంటాలే అనుకొని వెళ్ళేవాడంట. కానీ క్రమేణా ఆయన విశ్వాస జీవితం ఏమైపోయింది? ప్రభుతో ఉన్న సహవాసం కాస్త లోకంతో సహవాసం ఏర్పడి ఇంతకు ముందు అందరికంటే ముందుగా దేవుని మందిరానికి వచ్చేవాడు, అందరికంటే ఆలస్యంగా వస్తున్నాడు. చివరికి ఇక వారం తప్పించి వారం రావడం మొదలుపెట్టాడు. చివరికి దేవుని మందిరానికి దూరస్తుడైపోయినాడు. ఎందుకు అని అంటే ఆయన చేసినటువంటి వ్యాపారాలు ఆయన ఏం చేసినాయంట? ఆయన చేసిన సహవాసం ఆయనను దేవునికి దూరస్తునిగా చేసినాయి. ఇప్పుడు ఏమైపోయింది? ఫ్రెండ్స్తో క్యాంపులు అయిపోయినాయి. వాళ్ళతో కలిసి ఆయన క్యాంపులకు వెళ్తున్నాడు, అక్కడక్కడ టూరిజం వెళ్తున్నాడు. చాలా రోజులు అనారోగ్యంగా ఉన్నావు, బాగలేక చాలా ఇబ్బంది పడ్డావు, కొన్ని రోజులు సంతోషంగా అటు ఇటు తిరిగొద్దాందా అని చెప్తా ఉంటే ఆయన అటెళ్ళి అక్కడక్కడ తిరిగి మరలా మొదటి స్థితికి వచ్చేసి శరీరం మరలా ఏమైపోయింది తెలుసా? మరలా అనారోగ్యం అనేది స్టార్ట్ అయిపోయింది. మరలా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు శరీరం మరలా సహకరించడంలా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మరలా పలానా రోజు పలానా పని ఉంది, పలానా దగ్గరికి వెళ్ళాలి అని అనగానే ఈయన వెళ్ళడానికి ఈయన మనసు ఉన్నప్పటికీ ఈయన శరీరం సహకరించడంలా ఇటు మందిరానికి రాలేకపోతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి లేకపోతే వ్యాపారంలో కలిసి వెళ్ళలేకపోతున్నాడు. చివరికి ఏమైపోయినాడు అంటే మరలా మంచం పడిపోయినాడు. ఆదరణ లేదు, ఎవరైనా ప్రార్థించడానికి వచ్చేవాళ్ళు లేరు. ఎందుకని? ఆ మనిషి ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు. నేను ఏ స్థితిలో ఉంటే దేవుడు నన్ను బాగు చేశాడు, నేను ఏ స్థితిలో ఉంటే నన్ను స్వస్థపరిచినాడు, నేను ఎప్పుడో చనిపోవలసినోడిని, నన్ను ప్రభు బ్రతికించాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఆయన ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభుతో తన సహవాసాన్ని తాను కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు అన్యులతో దేవుడంటే ఎరగినటువంటి ప్రజలతో సహవాసం చేసి వాళ్ళకి దగ్గరైపోయి తిరిగి మరలా మంచాన పడిపోయినాడు. మంచాన పడిపోవడమే కాకుండా తొందరగా ఆయన చనిపోయినాడు. ఆయన చావుదలకు ముందు దేవుని ప్రజలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, దయచేసి మీలో ఎవరైనా నాలాగా చెయ్యొద్దు అని చెప్పాడంట. సంఘంలో ఆయన వచ్చి చెప్పినటువంటి మాట, సంఘంలో మీరు ఎవరైనా నాలాగా చెయ్యొద్దు. ప్రభువు చనిపోయి నన్ను బ్రతికించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, నా పూర్వ స్థితి కంటే నా స్థితి చాలా వైభవంగా మార్చాడు దేవుడు. కానీ నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని అనేక రకాలుగా మరలా నేను స్మోక్ చేయడం చేశాను, అక్కడక్కడ కొన్ని చోట్ల విందులకు వెళ్ళినప్పుడు మరలా త్రాగాను, నా పాపపు క్రియలు నన్ను పట్టుకున్నాయి. ఇదిగో ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను అన్యులతో సహవాసం చేసి, ప్రభువుని ఎరుగున వాళ్ళతో సహవాసం చేసి, మందిరం అంటే ఏంటో తెలియని వాళ్ళతో సహవాసం చేసి, లోకస్తులతో సహవాసం చేసి తిరిగి నా జీవితాన్ని నేను మరలా ఈ పతనమైన స్థితికి తెచ్చుకున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు దయచేసి ఇలా ఎవరు చేసుకోవద్దు. దేవుడిచ్చినటువంటి ఆ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, నాలాగా దుర్వినియోగం చేసుకోవద్దని తన మరణానికి ముందు సంఘానికి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం. సో ఒక దైవజనుడు చెబుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే దేవుడు ఒక మనిషిని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవునికి అతను నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి.
నువ్వు వివాహానికి ముందే ప్రభుతో సహవాసం కలిగినటువంటి స్త్రీవైతే నీ సహవాసాన్ని ప్రభుతోనే ఉంచు. మరలా లోకము, ప్రేమ, అనేక రకాలైనటువంటి వాటి మీదకి నీ యొక్క ఆలోచనలు వెళ్ళిపోతే నీ సహవాసం ప్రభు నుండి తొలగిపోయి అపవిత్రమైపోయి నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వివాహమైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే, పురుషులైనా, మీరు సహవాసం ప్రభుతో చేస్తే మీ సహవాసాన్ని ప్రభుతోనే కంటిన్యూగా కానివ్వండి, ఆయనతోనే ఉండనివ్వండి మీ సహవాసాన్ని. ఎందుకంటే వివాహం అయినటువంటి మనము, ఎవరైనా సరే వివాహం అయినటువంటి వాళ్ళు ప్రభువుతో సహవాసాన్ని విడిచిపెట్టుకుంటే మరలా మనము వేషలతోనో దుర్మార్గులతోనో దుష్ట సాంగత్యంలో చిక్కుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వివాహమైన వాళ్ళు మరలా లోకమునకు, సాతాను చేతులకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మీ సహవాసం ప్రభుతో ఉన్నది కదా. వివాహం అయ్యేటప్పటికి మీరు వివాహమైంది, ప్రభుతో సహవాసం ఏర్పడింది. ఇప్పుడు మీ సహవాసాన్ని ఏం చేయాలి చెప్పండి? మీరు దానిని ప్రభుతోనే మీరు కొనసాగించుకోవాలి. చూడండి, ఒక మాట దేవుని వాక్యంలో ఒక మాట మనం చూసినప్పుడు ఇక్కడ యోబు గ్రంథము ఒక మాట రాయబడింది, 15వ అధ్యాయము. మనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం రండి ఒకసారి. చూడండి, ఎవరితో? అన్యులతో సహవాసం చేయకూడదంట. ఏం చేయాలంట? స్వదేశములో, ఎవరైతే ఒక దేశములో స్థిరముగా నిలవబడి ఊరూరు తిరిగే వాళ్ళతో సహవాసం చేయకూడదు అనింది వాక్యంలో. ఇక్కడ ఒక సంవత్సరము, ఇంకొక చోట ఇంకొక సంవత్సరము, ఇంకొక చోట ఇంకొక 4 సంవత్సరాలు, ఇట్లా కొంతమంది స్థిరము లేకుండా తిరుగుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి వాళ్ళతో అసలు సహవాసం చేయకూడదు అన్నాడు. ఎందుకనంటే వాళ్ళు అనేక ప్రాంతాలకు తిరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకు స్థిరత్వం ఇంకా ఏర్పడలేదని అర్థం. అంతేనా కాదా? స్థిరత్వం ఏర్పడితే ఊరూరు ఎందుకు తిరుగుతారు వాళ్ళు? సంవత్సరానికి ఒక ఊరు, 2 సంవత్సరాలకు ఒక ఊరు. కొంతమందిని చూడండి, సంవత్సరం ఒక ఊర్లో ఉంటారు, 2 సంవత్సరాలు ఒక ఊర్లో ఉంటారు, మరలా ఇంకొక ఊరు పోతారు, ఇంకొక ఊరు పోతారు, లోకమంతా తిరిగి వస్తారు. ఎందుకనంటే వాళ్ళకు స్థిరత్వం లేదు. అందుకన్న యోబు ఏమంటున్నాడు అంటే, చదవండి ఆ మాట. యోబు ఏం చెప్తున్నాడు? యోబు గ్రంథంలో ఏం చెప్తుందంటే వాక్యము, అన్యులతో సహవాసము చేయక తాము ఆదిగో స్వాస్థ్యముగా పొందిన, ఆదిగో స్వాస్థ్యముగా పొందిన. నువ్వు ఎక్కడికైనా వెళితే దేవుడు ఎక్కడైనా స్వాస్థ్యము నీకు ఇచ్చాడు అనుకోండి, అక్కడ నువ్వు ఉండడానికి ఇల్లు, పని చేసుకోవడానికి పని, నీకు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, నీవు నీ పిల్లలు నివసించడానికి ఒక ప్రాంతం నీకు ప్రయోజనకరంగా దేవుడు ఇచ్చాడనుకోండి, అక్కడ నువ్వు స్థిరముగా ఉండాలంట. అప్పుడు ఏమవుతుంది? పిల్లలు కూడా కొంతమంది మనము అలాగ అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలా అలవాటు అయిపోతారు. అదే ఒక చోట ఉండి మీరు నిలవబడి మీ బిడ్డలకు ఒక చోట వాళ్ళకు జ్ఞానాన్ని నేర్పించవచ్చు, చదువు నేర్పించవచ్చు, పని నేర్పించవచ్చు. ఒక చోట మీరు నిలబడాలి. ఇప్పుడు కొంతమంది చదువుతుంటారు, ఆ దేశం వెళ్ళారంట, అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఈ పిల్లలను చూస్తేనేమో వీళ్ళు 15, 16 సంవత్సరాలు, వాళ్ళ చదువులు చూస్తేనేమో 5వ తరగతి 6వ తరగతి. ఏంటి ఇలా 5వ తరగతి 6వ తరగతులు ఎందుకున్నారు వీళ్ళు అంటే, ఏం చేస్తామయ్యా, అక్కడ 4 రోజులు, ఇక్కడ 2 సంవత్సరాలు, ఇక్కడ 2 సంవత్సరాలు తిరిగాము, ఆడ చేర్చాము, ఏడు చేర్చాము, చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా ఈయన్ని అక్కడ చేర్చుకోలేదు, ఇక్కడ చేర్చుకోలేదు, ఇటు చదువు రాలేదని మరలా 5లో వేసాడు, 6లో వేసాడు. వాడు వయసు చూస్తే 10 దాటిపోవాల్సిన వయసులో ఉంటాడు, 10వ తరగతి చదవాల్సిన వాడు. ఏమైపోయింది వీని పరిస్థితి ఏమైందంటే, ఇప్పుడు మరలా 4వ 5వ తరగతిలోకి ఉంటున్నాడు. వాడు వయసు చూస్తే చాలా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడక్కడ తిరిగి వీళ్ళ చదువులను ఉపయోగం లేకుండా మార్చేశారు. ఏం చేశారు? వీళ్ళ చదువులకి ఉపయోగం లేకుండా చేశారు. ఇప్పుడు అదే వీళ్ళు ఒక స్వాస్థ్యముగా పొందుకున్నటువంటి ఒక ప్రాంతంలో నిలబడితే అక్కడ వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? స్వాస్థ్యముగా నిలబడ్డారు అని అంటే అక్కడ వాళ్ళకు దేవుడు స్థిరం ఏర్పరిచినట్లే. అందుకని ఇశ్రాయేలీయులతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నువ్వు ప్రవేశించిన తర్వాత
నీవు అక్కడ స్థిరముగా అక్కడే నీవు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్లుగా నువ్వు నడుచుకోవాలని. మీరు అక్కడ స్థిరముగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది? మీ పిల్లలకు ఒక సరైనటువంటి స్కూల్లో చేర్పిస్తారు, సరైనటువంటి పనిలో కుదురుస్తారు, లేకపోతే వ్యవసాయం నేర్పించవచ్చు. అంతేగా పూర్వకాలం ఏముంది? వ్యవసాయాలు నేర్పించేవాళ్ళు. సో వాళ్ళకు పొలాలను సంపాదించి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉంటున్నారో అక్కడ వాళ్ళందరూ ఆ పనులు చేసుకుని, కష్టపడి ఆ పని చేసుకుని అక్కడ క్షేమంగా ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతే ఏమవుతుంది? స్థిరం ఉండదు. సో మనము భూమి మీద మనం యాత్రికులము, పరదేశులమైనప్పటికీ ఒక చోట ఉండడం నేర్చుకోవాలి. అక్కడ దైవికంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను అక్కడి నుంచి ఎక్కడికైనా పంపిస్తే నిన్ను ఎట్లా పంపించాలా? నిన్ను ఎక్కడికైనా దేవుడు పంపిస్తే నీ వలన ఎదుటి వాళ్ళకు మేలు కలిగేటట్లే అక్కడికి పంపించాలి తప్ప ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మేము సేవకులు, మేము ఎక్కడికైనా వెళ్తాం. మమ్మల్ని ఎక్కడికైనా దేవుడు ఈ ప్రాంతాల నుంచి విడిచి ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ సేవ చేయాలంటే మేము వెళ్తాం. అక్కడ లేదు, ఇక్కడే సేవ చేయాలంటే ఇక్కడే ఉంటాం, దేవుని యొక్క ఏర్పాటును బట్టి. సో ఇప్పుడు విశ్వాసులైన వాళ్ళు ఏం చేయాలి? విశ్వాసుల్ని ఏం చేయాలి? మీరు ఎక్కడైతే దేవుడు స్వాస్థ్యముగా రక్షణకరమైనటువంటి స్థితిని మీకు దేవుడు ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ మీరు స్థిరముగా నిలబడి మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఎక్కడైతే మీరు దేవుని వాక్యం చేత ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటున్నారో అక్కడ మీరు స్థిరపడాలి. ఎందుకంటే అక్కడ మీరు స్థిరపడితే, ఆ వాక్యము ద్వారా మీరు బలపడితే మీ ఆత్మను రక్షించుకోగలుగుతారు. అంటే మీకు స్వాస్థ్యం ఏర్పడాలి. ఇప్పుడు మీరు స్వాస్థ్యం మీకు ఏర్పడాలంటే మీరు దేనిని సంపాదించుకోవాలి? వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు వాక్యం అనేటువంటిది మీ దగ్గర లేకపోతే పరలోక స్వాస్థ్యాన్ని మీరు సంపాదించుకోలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే ఒట్టి మాటలతోనో జనాల గుంపులుగా ఉన్నారని వాళ్ళ పోయి మధ్యలో కూర్చున్నాం అనుకోండి, పరలోకం వచ్చిద్దా? జ్ఞానం వచ్చిద్దా? వివేకం వచ్చిద్దా? రాదు. సో ఏదేమైనా ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం చూస్తే స్వాస్థ్యముగా పొందినటువంటి దేశంలో ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, ఇప్పుడు రెండోది ఏంటంటే స్వాస్థ్యముగా ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళలో జ్ఞానుల సహవాసాన్ని చెప్పండి. జ్ఞానం చదువుమా చూడండి. సో అప్పుడు జ్ఞానులు చెప్పినటువంటి బోధను మనం ఎక్కడైనా సరే మన సహవాసము మంచిగా ఉండాలి అని అనుకుంటే, ఇలాంటి స్వాస్థ్యమును పొందుకున్నటువంటి వాళ్ళు స్థిరముగా ఉండి ఒక మంచి జ్ఞానుల యొక్క సహవాసాన్ని, ఉపదేశాన్ని కలిగినటువంటి వాళ్ళతోటి మనము ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉంటే, నువ్వు పరదేశిగా వచ్చినా సరే ఇక్కడ స్థిరముగా ఉన్నటువంటి జ్ఞానుల సహవాసం చేస్తే నువ్వు కూడా ఇక్కడ స్థిరముగా నిలబడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా స్థిరముగా పొందుకుంటావు. ఒకప్పుడు నీకు అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీకు అలాంటి వాటిని దేవుడు దయచేస్తాడు. ఎందుకు? ఇక్కడ స్వాస్థ్యముగా పొందుకున్నటువంటి దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల సహవాసానికి, ఉపదేశానికి నీవు అలవాటు పడ్డావు కాబట్టి వాళ్ళ వలన ఖచ్చితంగా ఏమవుతుంది? నీవు కూడా ఒక మంచి స్థితిని ఏర్పరచుకుంటావు. నీ స్థితి కూడా మారిపోద్ది, నీ పరిస్థితులు చక్కబడతాయి. నిజం, వాస్తవం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థలాన్ని కొనాలని మేము అనుకోలేదు. ఆ బుజ్జమ్మ గారు, ఆ అన్న, ఆయన పేరు కోటేశ్వరరావు, అయితే రక్షించబడిన తర్వాత ఆయన పాలుగా పిలువబడ్డాడు. ఆయన ఏం చేశాడంటే, వాళ్ళతో మాకు దేవుని సన్నిధిలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనకు దగ్గరగా ఉండటం, మనం వాళ్ళతో అన్ని విషయాల్లో ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా రావడం జరిగినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, అయ్యా నేను పలానా చోట ఒక స్థలం కొన్నాను, ఖచ్చితంగా నువ్వు కూడా అందులో ఉండాల్సిందే, మాతో ఉండాల్సిందే అని ఆయన అడిగితే నేనేమన్నానంటే, మా దగ్గర డబ్బులు లేవులన్నా, ఎందుకు అప్పులు తీసుకొచ్చుకొని స్థలాలు కొనుక్కొని ఎందుకు లేని పొంది ఈ సేవా పరిచర్యలు మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి, ఎందుకులే అన్నాను నేను. లేదు,
ఏది ఏమైనా సరే నువ్వు మట్టి ఖచ్చితంగా ఆ ముందు ఇప్పుడు మన రూమ్ వేసాం స్థలం అని చూసారా, ఆ 4 సెంట్ల స్థలం అనమాట. ఆ స్థలం తీసుకునేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఉండాల్సిందే అని నన్ను ఆయన బలవంతం చేశాడు. నువ్వు తీసుకోవాల్సిందే, నువ్వు మాతో ఉండాల్సిందే, మనందరం కలిసి ఉండాలి అని. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఆ స్థలాన్ని ఆయనే మాట్లాడాడు, ఆయనే అడ్వాన్స్ ఇచ్చాడు. చివరికి ఆ డబ్బులు మేము కొంత ఆయన కొంత కలిపి దానికి డబ్బులు ఇచ్చి 4,5 లక్షలు డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుగోలు చేసాం. ఇప్పుడు అదే నేను భక్తిహీనులతోటి సహవాసం చేస్తుంటే వాళ్ళు నాకు అలాంటి ఆలోచనలు చెబుతారా? మీరు చెప్పండి. అలాంటి ఆలోచనలు నాకు చెబుతారా? అయ్యా పలానా చోట ఒక స్థలం ఉంది, ఆడ మనం ఇద్దరం కలిసి తీసుకుందాము, ఆడ మనం ఉందాము, దైవికంగా ప్రార్థన చేసుకుంటూ ప్రభువుల ముందు కొనసాగుదాము అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడగలుగుతారా? సో ఎవరినైనా సరే మీరు సహవాసం చేసినప్పుడు స్థిరముగా ఉండాలి. వాళ్ళు రెండోది జ్ఞానులై ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఎవరై ఉండాలి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఇక్కడ కొంతమంది మాది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము అని అంటుంటారు. కనీసం ఉండడానికి ఇల్లు ఉండదు సరిగా. ఒకవేళ ఇల్లున్నా ఆ ఇంటిని పనికిరాని ఇల్లుగా చేసి ఉంటారు. ఆ ఇంట్లో పిల్లలు పనికి రాకుండా ఉంటారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే దారిద్ర్యం కనబడింది తప్ప ఆశీర్వాదం ఏమీ కనబడదు. ఇప్పుడు అలాంటి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ చుట్టూ తిరిగామనుకోండి, మన పరిస్థితి ఏమవ్వాలా? స్థిరముగా ఉన్నా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నా వాళ్ళు ఏదో కష్టపడి పని చేసుకుంటారు, తింటుంటారు, తాగుతుంటారు, అలా స్థితిలోనే ఉంటారు. వాళ్ళ వలన మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? నీ అవసరానికి ఏమైనా ఉపయోగపడగలుగుతారా? ఏమి లేదు. అప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేయటం మంచిది అంటున్నాడు ఆయన? ఏమ్మా, ఎవరితో సహవాసం చేస్తే మంచిది అన్నాడు ఆయన? మళ్ళీ ఒకసారి చదువు మా మాటను. యోబు గ్రంథము చూడండి, తెలిపేది. సో ఇక్కడ మనము మంచి జ్ఞానులైనటువంటి వాళ్ళ ఉపదేశాన్ని మనం వినటం ద్వారా, మంచి ఆలోచన కలిగినటువంటి వాళ్ళ మాటలు మనం వినటం ద్వారా మనకు మంచి కలుగుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలంటే సహవాసం చేస్తే ఒకటి, ఏ స్థితిలో మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నామో ఆ స్థితిలో మనము దేవునితోనే సహవాసము మనము కలిగి ఉండాలి. అన్యులతో సహవాసం అనేది మంచిది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్యులతో సహవాసం చేసామనుకోండి, రక్షణ మారు మనసు లేనటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఆదివారము ప్రార్థన ఆరాధన తెలియదు, చెయ్యరు. అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆదివారం వాళ్ళు మందిరానికి రాని వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే, ఆదివారం మందిరానికి రానివాడు 10 గంటల దాకా బజార్లో తిరుగుతుంటాడు, 12 గంటలు 11 గంటలకు సినిమాకి వెళ్తాడు, బజార్లో బ్యాందీ షాపుల అమ్ముడు తిరుగుతాడు, రోడ్ల అమ్ముడు తిరుగుతాడు, ఎప్పుడూ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు వానితో సహవాసం ఉన్నాం మనము. ఇప్పుడు వానితో సహవాసం చేస్తే వాడు అక్కడక్కడ తిరిగి ఇంటికి పోతాడు. వాడితో మనం కూడా 10-11 గంటల దాకా వాని మధ్యలో ఉంటే మనం చర్చికి ఎప్పుడు రావాలా? మనం ఎప్పుడొచ్చి ప్రార్థన చేయాలా? ఎప్పుడొచ్చి పాట పాడాలా? ఎప్పుడొచ్చి పరిచర్య చేయాలా? చెప్పండి, మీరు ఆలోచించండి. నిజమా కాదు? అదే నువ్వు దైవభక్తి కలిగిన వాళ్ళతో సహవాసం చేసావనుకోండి, వాళ్ళు ఏమంటారు? మన ప్రార్థన టైం అయింది, మనం త్వరగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి మనం రెడీ అయ్యి మరలా వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి కదా. కాబట్టి మనము వాళ్ళతో మనం ఆ దేవుని ప్రజలతో సహవాసం చేస్తే వాళ్ళు మనకు తొందర పెడతారు. ఒకవేళ మనం ఏదైనా ఆలస్యం చేసినా వాళ్ళు మనల్ని తొందర పెట్టి, మన టైం అవుతుంది, చర్చి టైం అవుతుంది, మనం త్వరగా వెళ్ళాలి ఆ పద అని చెప్పేసి మనల్ని తీసుకుని వెళ్తారు వాళ్ళు. అది అన్నులతో సహవాసం చేసామనుకోండి, వాడిని దేవుంది, వాడు ఎక్కడైనా తిరుగుతాడు, ఏ పొద్దుకాడైనా ఇంటికి వెళ్తాడు, ఎంతసేపు అయినా తిరుగుతాడు. వాటితో నీకు సహవాసం ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఎప్పుడైనా సరే సహవాసం చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుకోవాలి. ఏమో అర్థమవుతుందా సిస్టర్స్? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పురుషులైన స్త్రీలైన గుర్తుపెట్టుకోవాలి. ముందు సహవాసం మంచి వాళ్ళతో మీరు సహవాసం చేయటానికి అలవాటు చేసుకోండి. ముందు మంచి వాళ్ళ సహవాసం మీకు కొంచెం ఇబ్బంది అనిపించింది, ముందు మంచి వాళ్ళ సహవాసం. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చూడరు, సినిమా పాటలు పాడరు, రోడ్ల మీద తిరగరు, అబద్ధాలు మాట్లాడరు, మోసపు పనులు చెయ్యరు, చెడ్డ మాటలు చెప్పరు. సో ముందు మనకు కొంచెం కష్టం అనిపించింది. కానీ వాళ్ళతో సహవాసం చేస్తే మనకు వాళ్ళ అలవాట్లు వస్తాయి కాబట్టి అప్పుడు మనకు కూడా అలవాటు అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా.
సో దేవుని మందిరానికి నువ్వు వచ్చి 2 గంటలు కూర్చుంటే నీతో ఒక వ్యక్తి సహవాసం చేస్తే వాళ్ళు కూడా 2 గంటలు నీతో మందిరంలో కూర్చుంటారు. ఎందుకంటే నీ సహవాసం వాళ్ళకి అలవాటు అవుతుంది, నీ మాటలు వాళ్ళు వింటారు, నీ ప్రవర్తన వాళ్ళు చూస్తారు. సో ఇప్పుడు మంచి వాళ్ళతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. చాలామంది ఈరోజు క్రైస్తవులు పాడవడానికి గల కారణం ఏంటంటే రక్షణ మారు మనసు లేనటువంటి వాళ్ళతో సహవాసము, పాపపు క్రియలలో బంధించబడినటువంటి వాళ్ళ సహవాసము, దేవుని నమ్ముకొని తప్పిపోయి పాపములో బతుకుతుంటారు చూసారా, వాళ్ళతో సహవాసం అలవాటు చేసుకుంటారు. అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళతో నువ్వు సహవాసం చేసినా వాళ్ళను మరలా ప్రభు దగ్గరికి రప్పించవచ్చు, లేకపోతే వదిలేసి రావచ్చు. కానీ దేవుని నమ్ముకొని భక్తి లేకుండా జీవిస్తుంటాడు చూసావా, భయం లేకుండా జీవిస్తుంటాడు చూసారా, భయం లేకుండా మరలా పాపపు క్రియల్లో బ్రతుకుతున్నటువంటి స్త్రీ పురుషులను మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి వాళ్ళతో సహవాసం కానీ అలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కానీ మన విశ్వాస జీవితానికి పెద్ద నష్టం. ఎప్పుడైనా అప్పుడు ఏమనిపించింది అంటే, నాదేముంది, నేను గట్టిగా 2 సంవత్సరాలతో చర్చికి పోబట్టి ఆ మనిషి 10 సంవత్సరాల నుంచి పోతున్నాడు, ఆయనే చర్చికి ఆలపొద్దున వాడు, ఆయనే తాగి తిరుగుతున్నాడు, ఆయనే అబద్ధాలు ఆడతాడు, ఆయనే మోసాలు చేస్తాడు, ఆయనే పాపములో బంధించబడ్డాడు, నాదేముంది 2 సంవత్సరాల నుంచి పోయే వ్యక్తిని నేను అనుకొని ఈ దేవుని సన్నిధికి వెళ్ళే ఈ కొత్తగా ప్రభువులోకి వచ్చి అప్పుడప్పుడు విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని చూసి దిగజారిపోతారు. అందుకని క్రైస్తవ జీవితంలో సహవాసం అనేది చాలా మంచిది. మంచి వాళ్ళతో సహవాసం ఏర్పాటు చేసుకోండి, అప్పుడు మీ స్థితిగతులు చక్కగా మార్చబడతాయి, మన పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను ముగించే ముందు, వచ్చే వారం చెప్తాను. కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఎవరెవరితో సహవాసం చేయకూడదు అనేది బైబిల్లో ఉన్నది, అది మీకు చెప్తాను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ప్రారంభంగా మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. సహవాసం మంచిది, అన్యులతో సహవాసం చేయకూడదు. ఎట్లా అంటే ఇప్పుడు మనం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదువుతాం.